చూస్తున్నాం జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఢిల్లీలో జంతర్ మంతర్ మాదిరిగానే ఇక్కడ కూడా జెన్జీల ప్రొటెస్ట్ కొనసాగుతోంది. ఇక్కడ ఎటు చూసినా కూడా మళ్ళీ విద్యార్థులపై లాఠీ చార్జ్ కొనసాగుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు మీకు చూపిస్తాను. రాంచీలో ఏం జరుగుతుంది, అసలు జార్ఖండ్లో అంతటి సిచ్యువేషన్ ఎందుకుంది, సో అక్కడ ఏ విధంగా సిచ్యువేషన్ కొనసాగుతుంది అనేది మీకు నేను డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అంతకంటే ముందు అక్కడ విద్యార్థులపై జరుగుతున్నటువంటి నిరసనకు సంబంధించిన సంఘటనలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాం. ఇది అసెంబ్లీ దగ్గర సిచ్యువేషన్. సో జార్ఖండ్ అసెంబ్లీ దగ్గర ఇప్పుడు విద్యార్థుల ప్రొటెస్ట్ సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. జార్ఖండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జూలై 29న మొదలైంది. సో విజువల్స్ మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున వాటర్ కెనాన్స్ తో దాడి చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది ఆ వాటర్ కెనాన్స్ తో విద్యార్థులపై దాడికి సంబంధించిన లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్. సో జూలై 29న మొదలైంది నిరసన. ఏంటి అసలు నిరసన కారణం ఏంటి అని అంటే, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు. మొన్న ఒక ఎగ్జామ్ జరిగింది, 14th ఎగ్జామ్. సో 14th ఎగ్జామ్ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి 14వ ఒక ఎగ్జామ్ వాళ్ళు నిర్వహించినటువంటి ఎగ్జామ్కి సంబంధించి అక్కడ ట్రాన్స్పరెన్సీ లేదట. ఎగ్జామ్ నిర్వహణ జరిగింది ఏప్రిల్లో 103 పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 19న ఎగ్జామ్ నిర్వహణ జరిగితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ చెప్పలేదు, ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పలేదు, ఏ రకమైన రీజన్స్తో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పలేదు. ప్రిలిమ్ ఎగ్జామినేషన్ అయితే రిజల్ట్స్ విషయంలో తప్పిదాలు ఉన్నాయి. ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, ఎటువంటి ఒక అనౌన్స్మెంట్ లేదు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారనేది విద్యార్థుల యొక్క నిరసన. సో జూలై 29న మొదలైంది నిరసన. జూలై 29 నుంచి ఈ రోజు వరకు 17 రోజులుగా నిర్విరామమైనటువంటి ఉద్యమం జరుగుతూనే ఉంది. రోజు ఒక రకమైనటువంటి ప్రొటెస్ట్తో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేస్తున్నారు. సో ఈ ప్రొటెస్ట్ సంబంధించి అక్కడ ప్రొటెస్ట్ జరుగుతోంది జేఎంఎంకి వ్యతిరేకంగా. జార్ఖండ్ ముక్తి మోర్చా అక్కడ ప్రభుత్వం ఉంది, హిమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతుగా ఉన్నటువంటి పార్టీ అది. సో అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తుండే ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. పొలిటికల్ టర్న్ ఏ రకంగా తీసుకుంది అని అంటే, ఏకంగా విద్యార్థులు అక్కడ ప్రభుత్వాన్ని కాదు బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని కూడా నిందిస్తున్నారు. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు నేను. జూలై 29న మొదలైంది. రిక్రూట్మెంట్ విషయంలో, ఇర్రెగ్యులారిటీస్ విషయంలో, క్యాన్సిలేషన్స్ విషయంలో, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం విషయం పైన మొదలైనటువంటి నిరసన ఆగస్టు 5న ఒక పిలుపునిచ్చారు. అసెంబ్లీ గెరావ్, అసెంబ్లీ ముట్టడించాలి, ఆగస్టు 10వ తేదీన పిలుపునిచ్చారు. ఆగస్టు 7వ తేదీన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేహా బోరా ఈ కార్యక్రమానికి హాజరై ఆ విద్యార్థుల నిరసనకి మద్దతుగా నిలిచారు. అయితే ఆ రోజున అమర్నాథ్ పాండే అనేటువంటి ఒక వ్యక్తి, హూ ఈస్ క్లెయిమ్ టు బి ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి అమర్నాథ్ పాండే ఆ కార్యక్రమానికి వచ్చి ఆ మహిళపై ఇంకు చల్లారు. ఆ నేహా బోరా పైన ఇంకు చల్లారు. ఇక అక్కడితో మరింతగా అగ్రెసివ్గా ఈ విద్యార్థుల యొక్క పోరాటం మరింత ముందుకు కొనసాగింది. డైరెక్ట్గా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా, అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నినాదాలు కొనసాగుతూ వచ్చాయి. ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడికి 17 రోజు ఈరోజు నినాదాలు కొనసాగుతూ ఉన్నాయి. అసెంబ్లీ ముట్టడి సంబంధించిన సమయంలో ఏ రకంగా అక్కడ సిచ్యువేషన్ చూస్తున్నాం. మొదటి వరకు కాంగ్రెస్ పార్టీయే ఏంటి ఇలా చేస్తారా, విద్యార్థుల మీద ఈ రకంగా దాడి చేస్తారా, ఇదా మీరు చేసే దాడి అని చెప్పి బీజేపీని క్వశ్చన్ చేసినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మరి రోజు కాంగ్రెస్ మద్దతుగా ఉన్నటువంటి జేఎంఎం ప్రభుత్వం చేస్తున్న యాక్టివిటీస్ పైన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో ఇట్స్ నాట్ లెస్ దాన్ ఏ జెన్జీ మూవ్మెంట్. రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికిపోతోంది. ఒక సముద్రమే మనుషుల రూపంలో ఇలా అసెంబ్లీకి వచ్చిందన్న చందంగా అంతటి స్థాయిలో జనసంద్రోహం విద్యార్థులు అక్కడ ఉన్నారు. సో ఎటు చూసినా విద్యార్థుల యొక్క నిరసన కనబడుతున్నాయి. వాటిని అడ్డుకోవడం కోసం కెనాన్లు, ఫెన్సింగ్ వేసి
పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు కనబడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో జార్ఖండ్ లో కూడా ఏ మాత్రం జెన్జీ ఉద్యమానికి తగ్గకుండా నిరసనలు కొనసాగుతున్నాయి. 17వ రోజు ఇది అసెంబ్లీ ముట్టడికి, ఆ రోజు పార్లమెంట్ ముట్టడికి నిరసనకి పిలుపునిచ్చినటువంటి విద్యార్థులకు ఎటువంటి దాడులు జరిగాయో ఇప్పుడు అదే జరుగుతోంది. సో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాటిని నిందించింది. మరి ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏ రకంగా చూడబోతోంది, ఏ రకంగా రెస్పాన్స్ ఇవ్వబోతోంది? జార్ఖండ్ రాజధానిలో ఇప్పుడు ప్రస్తుతం చాలా దారుణమైనటువంటి టెన్షన్ పరిస్థితి ఉంది. ఇది ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి ఇండిపెండెంట్ గా అక్కడికి అందరూ ర్యాలీగా పాత అసెంబ్లీ గేట్ దగ్గరికి చేరుకోవడంతో పాటు కొంతమంది సెల్ఫ్ వాలంటీర్ సొంతగా కొంతమంది వాలంటరీ టీమ్స్ కూడా అక్కడికి రీచ్ కావడం అనేటువంటి ఉద్రిక్తకు దారితీసింది. అయితే వీళ్ళు శాంతియుతంగా తాము నిరసన వ్యక్తం చేస్తామనేటువంటి అంశాన్ని వీళ్ళు చెబుతూనే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం ఉద్రిక్త దారితీసింది. వాటర్ కెనాల్ చేస్తా ఉన్నారు పోలీసులు వారిపైన. మొత్తం ఇప్పటికీ దాదాపు 1 కిలోమీటర్ పరిధి వరకు 163 సెక్షన్ విధించారు బిఎన్ఎస్. అంటే 5గురి కంటే ఒక్కరు ఎక్కువ ఉన్నా కూడా గుమికూడి ఉండడానికి కూడా ప్రస్తుతం అక్కడ నిషేధించారు. 4 ఐపీఎస్ అధికారులు ఉన్నారు, 10 మంది డిఎస్పీలు ఉన్నారు, 24 మంది ఇన్స్పెక్టర్లు, దాదాపు 1000 మంది పోలీసులు సిబ్బంది విధుల్లో ఉన్నారు. నిఘా కోసం డ్రోన్లు వినియోగిస్తున్నారు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం ఫోకస్ చేసినా కూడా అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నటువంటి సిచ్యువేషన్ విద్యార్థులంతా కూడా. దీనికి ప్రధానమైనటువంటి డిమాండ్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా చేసినటువంటి దాంట్లో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ దీంట్లో జరిగినటువంటి అవకతవకల పైన ఇమ్మీడియట్ గా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, విద్యార్థుల డిమాండ్ పరిష్కరించాలి అనేటువంటి దాంట్లో చేస్తా ఉన్నారు. ప్రస్తుతం స్టూడెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో దేవేంద్రనాథ్ మహాతో, ఆయనతో పాటు ఇంకొక 5గురు పరిస్థితి విషమంగా ఉంది. నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. ప్రభుత్వం ఇంతవరకు చర్చలు చేయకపోవడం, వీరితో మాట్లాడకపోవడం, ఈ అంశాలపైన క్లారిటీ ఇవ్వకపోవడం అయినా ముఖ్యంగా ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ కి సంబంధించి పేపర్ లీక్ ఏదైతే ఉందో దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడం అనేది ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన ఉద్రిక్తంగా ఉంది. ప్రస్తుతం దీనిపైన బీజేపీ నాయకులు అరెస్ట్ అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపైన మాట్లాడలేనటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. మొన్నటిదాకా ఢిల్లీలో నీట్ పేపర్ పైన మాట్లాడినటువంటి సిజేపీ నాయకులు అక్కడ ఎందుకు వెళ్ళట్లేదు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ఎందుకు రీచ్ అవ్వట్లేదనేటువంటి విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది అసెంబ్లీ ఆవరణలో. ఉదయం 9 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ మధు. సో జార్ఖండ్ ముక్తి మోర్చా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అక్కడ అధికారంలో ఉంది, కాంగ్రెస్ మద్దతుతో ఉన్న పార్టీ అది. సో జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ల నిర్వహణ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, కట్ ఆఫ్ మార్క్స్ కానీ, అకౌంటబిలిటీ కానీ, ఇర్రెగ్యులారిటీస్ కానీ వీటిని క్వశ్చన్ చేస్తూనే ఒక జెన్జీ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. ఇందాక ప్రతినిధి మధు చెప్తున్నట్టుగా దేవేంద్రనాథ్ మహతా ఆయన ఇక్కడ సోనం వాంగ్చుక్ మాదిరిగా జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి అక్కడ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నిర్వాహకం విషయంలో, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క నిర్వాహకం విషయంలో ఆయన కూడా నిరాహార దీక్ష కూర్చున్నారు. పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులంతా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడికి కొనసాగుతోంది. అయితే అసెంబ్లీ ముట్టడి సమయంలోనే 750 మీటర్ల దూరం వరకు కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆ విద్యార్థులు అక్కడ ఎక్కడ చూసినా కూడా హై టెన్షన్ ని క్రియేట్ చేస్తున్నారు. 750 మీటర్ల దూరం వరకు కూడా బార్కేడ్లు ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున ఫెన్సింగ్లు ఏర్పాటు చేసి, ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకొని వాటర్ కెనాల్స్ ఏర్పాటు చేసినా కూడా వాటన్నిటిని అధిగమించి ఒక జన సంద్రోహం, నిజంగా సముద్రమే వచ్చిందన్న సందంగా జార్ఖండ్లోని జార్ఖండ్ రాజధాని రాంచీ దగ్గర ఉన్న అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణం దగ్గర హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సో వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఇర్రెగ్యులారిటీ, మాకు రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఎగ్జామ్ నోటిఫికేషన్ వేయండి, ట్రాన్స్పరెన్సీ పారదర్శకంగా ఉండాలి, అకౌంటబిలిటీ జవాబుదారితనం ఉండాలి. ఇవన్నీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జరిగేటువంటి ఈ నిర్వహణ కానీ, పేపర్ లీక్ అంశాలు కానీ సో మీకు చాలా ఇబ్బందిగా ఉందనేది విద్యార్థి నిరసన. మీరు అనుకోవచ్చు అక్కడుంది జార్ఖండ్ ముక్తి మోర్చా కదా, కాంగ్రెస్ పార్టీ మద్దతుకు సంబంధించినటువంటి ప్రభుత్వం కదా, మరి బీజేపీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించి వ్యతిరేకంగానే ఈ రోజు జార్ఖండ్లో ఈ ఉద్యమాల వెనుక బీజేపీ ఉంటుందా అని అనుమానం మీకు కలగొచ్చు. మేబీ దానికి లేదు అనడానికి కొట్టిపడడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఇక్కడ జరుగుతున్న ఇంకొక ఇన్స్టాన్స్ ఏంటంటే ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్కి సంబంధించిన ఒక మహిళా అధ్యక్షురాలు, అంటే ఆ విద్యార్థి సంఘానికి సంబంధించిన ఒక మహిళ, ఆమె అధ్యక్షురాలు ఆ విద్యార్థి సంఘానికి, మొన్న ఆగస్ట్ 7వ తేదీన ఇదే రకం నిరసనలో ర్యాలీలో పాల్గొన్నటువంటి ఆ మహిళ పైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త అమర్నాథ్ పాండే ఇంకు చల్లారు. ఆమె మొహం మీద పూర్తిగా ఇంకు పోసారు, నెత్తి మీద ఇంకు పోసారు. అయితే దీని వెనుక బీజేపీ ఉందనేది ఆ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి నేహా బోరా అధ్యక్షురాలు చెప్తున్న మాట. సో ఇదొకటే కాదు, విద్యార్థులందరినీ కూడా బీజేపీ
వ్యతిరేకంగా ఆగ్రహానికి గురి తీసుకొచ్చే విధంగా అందరూ సిద్ధమైపోయారు. అంటే వాళ్ళంతా కూడా ఏంటి బీజేపీ మాకు మద్దతుగా ఉండి అపోజిషన్ పై పోరాడాల్సింది పోయి అపోజిషన్గా తీసుకొని జార్ఖండ్ ప్రభుత్వంపై పోరాడాల్సింది పోయి మాపై అటాక్ చేస్తారంటూ కూడా ఇంకో టర్న్ తీసుకొని పొలిటికల్గా ఏ పార్టీ మద్దతు లేకుండానే ఇండివిజువల్గా వెళ్ళాలని వారు నిర్ణయించుకున్నారు. సరే, వారి వెనుక బీజేపీ ఉందా లేదా అనడానికి ఎటువంటి ఆధారాలు కానీ సహేతుకమైనటువంటి ఒక ప్రాపర్ ప్రూఫ్స్ కానీ లేకపోయినా బీజేపీకి వ్యతిరేకంగా కూడా అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి కూడా. సో ప్రజెంట్ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వానికి హేమంత్ సోరెన్కి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగిస్తూ అసెంబ్లీ వరకు వెళ్ళారు. అసెంబ్లీని చుట్టుముట్టారు. అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా ఇప్పుడు హైలైట్ వాతావరణం కొనసాగుతుంది. 3 అంచెల భద్రత అంటే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ లో పోలీసులు ఉన్నారు, సెకండ్ స్టెప్ లో బార్కేజ్ ఏర్పాటు చేశారు, థర్డ్ స్టెప్ వచ్చేసరికి కల్లా ఫైర్ ఇంజన్, ఫెన్సింగ్, బార్కేజ్, పోలీసులు చాలా పెద్ద మొత్తంలో మూడు అంచెల భద్రతతో జార్ఖండ్ అసెంబ్లీని మొత్తాన్ని కూడా పోలీసులు ప్రొటెక్ట్ చేస్తున్న విద్యార్థులు మాత్రం అక్కడికి చేరుకున్నారు. విద్యార్థుల ఆందోళన మాత్రం కొనసాగుతున్నాయి. ఈ జెన్జీ దెబ్బ కేవలం ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్నే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మేంద్ర ప్రధాన్ని మాత్రమే కాదు, ఆ జెన్జీ ప్రొటెస్టులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకి అన్ని రాష్ట్రాలకు పాకాయని చెప్పాలి. మొన్న తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఆ నిరసనకారులు మెగా పోలీస్ నోటిఫికేషన్ వేయాలని ఆందోళన చేపడుతూ వారంతా ఒక ప్రొటెస్ట్కి పిలుపునిచ్చారు. మీరు జెన్జీ దెబ్బ జంతర్ మంతర్లో చూసారు. ఆంధ్రప్రదేశ్ కూడా సెగ తగలకుండా ఉండాలంటే మెగా పోలీస్ నోటిఫికేషన్ వేయాలి, లేదంటే ఇక్కడ కూడా జెన్జీ మూవ్మెంట్ తీసుకొస్తామని నిరసన వ్యక్తం చేసి ఆందోళన చేపడుతూ వాళ్ళు కూడా మాట్లాడే సందర్భం ఉంది. ఇక తెలంగాణలో కూడా మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ అమలు చేయాల్సిందే, లేదంటే ఇక్కడ కూడా జెన్జీ మూవ్మెంట్ తప్పదు అని చెప్పి ఇక్కడ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలకు అతీతంగా ఎవరు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ పార్టీలన్నిటి కూడా ఈ జెన్జీ గుబులు పట్టుకుంది. ఇప్పుడు జార్ఖండ్లో ఆ జెన్జీనే ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతోంది. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. వారిని తిప్పికొట్టడం కోసం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసుకున్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం అక్కడ వారందరిని తిప్పికొట్టడం కోసం వాటర్ కెనాన్స్ ఉపయోగిస్తోంది, రబ్బర్ బుల్లెట్స్ని ప్రయోగిస్తోంది, లాఠీలు జులిపిస్తున్నారు, ఫెన్సింగ్లు వేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, టియర్ గ్యాస్ కూడా ప్రయోగిస్తున్నారు. సో అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే జంతర్ మంతర్ మరోసారి రిపీట్ అవుతుందని కనబడుతోంది. మరి ఏం జరిగిందో చూడాలి. వాళ్ళ డిమాండ్స్ ఒకటే, వాళ్ళ డిమాండ్స్ పేపర్ లీక్ జరగకూడదు, ఇర్రెగ్యులారిటీస్ ఉండకూడదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. గతంలో జరిగినటువంటి 13 ఎగ్జామ్లకు సంబంధించి రిజల్ట్స్ని పూర్తిగా నిరాకరించి వాటిని కొట్టిపారేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్తో మమ్మల్ని రిక్రూట్ చేసుకోవాలనేది వాళ్ళ డిమాండ్. మరి డిమాండ్స్ ఎంత మేర పరిష్కారం అవుతాయో చూడాలి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం. ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం. టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కోసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్
కన్నుల్లో ఆనందం. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టు అయినా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.